విజయవాడలోని విజయ పాల ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న శ్రీరామభక్త అభయ వీరాంజనేయ స్వామి నూతన శిలా ఆలయ జీర్ణోద్ధరణ పునర్ప్రతిష్ఠ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి త్రిదండి చిన్నజీయర్ స్వామి, దుర్గాప్రసాద్ స్వామి, కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు పాల్గొన్నారు. ఆంజనేయ స్వామిని నవజవాలతో దర్శనం చేసుకునేలా దుర్గాప్రసాద్ స్వామి అద్భుతమైన పునాదిని తయారు చేశారని చిన్నజీయర్ స్వామి తెలిపారు. ప్రార్థన చేస్తూ మీ అందరికీ కూడా అనేక మంగళాశాసనాలని అందజేస్తున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అప్పట్లో కేవలం ఇక్కడ పీఠం మాత్రం ఉండేది, కానీ ఇప్పుడు ఆ పీఠానికి ఎంతో మంది పరివారాన్ని అనేక ప్రాంతాల నుంచి, తెలంగాణ ప్రాంతం నుంచి, ఆంధ్ర ప్రాంతం నుంచి, గ్రామాల నుంచి, పట్టణాల నుంచి, ప్రతి మారుమూల నుంచి కూడా ఇక్కడికి ప్రతినిధులు, స్వామి సేవకులు, మేమున్నాం హనుమా నీ సేవ కోసం, నీవందించేటటువంటి సందేశాన్ని ఆచరించడం కోసం అనే ఒక మంచి సైన్యాన్ని, బ్రహ్మాండమైనటువంటి వానర సైన్యాన్ని దుర్గాప్రసాద్ స్వామి గ్రామానికి తిరిగి స్వయంగా వారందరినీ కూడా ప్రేరేపించి ఈ మంచి మార్గంలోకి తీసుకొస్తున్నారు. వారికి మేము ముందుగా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. అందించేటటువంటి ప్రేరణని చక్కగా అందుకొని మీరందరూ కూడా హనుమ దీక్షా పరులుగా మీ కుటుంబాలకి, మీ గ్రామాలకి, మీ రాష్ట్రాలకి, తద్వారా దేశానికి ధర్మ రక్షణ సైన్యంగా నిలబడ్డందుకు మీ అందరికీ కూడా మంగళాశాసనం చేస్తాం.